మాధురికిచ్చిన మాట ప్రకారం పెళ్లిలో మొదటి కార్యక్రమం పెళ్లి కూతురి అన్నగా పెళ్లి కొడుకు కాళ్ళు కడిగాను. చా, ఈ నిషిక వల్ల మాధురి అన్నగా నేను చేయాల్సిన పని వాడు చేశాడు. మాధురి పెళ్లి గురించి మాట్లాడుకున్న అన్ని రోజులు వాడి గురించి కూడా మాట్లాడుకుంటారు. నువ్వు ఇంటి వారసుడివి కాబట్టి ఆ దేవుడు కూడా నీకే అవకాశం ఇచ్చాడు. అబ్బోడా, ఆ దేవుడు నీకు అన్యాయం చేసుండాడ్రా. వెళ్దాం పదా. అది కాదురా. ఏంటొదిన గారు, బయట పెళ్లి జరుగుతుంటే మీరిక్కడున్నారు? మా బంధువులందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. వస్తా ఉండం వదిన గారు. వాళ్ళ బావగారి కాళ్ళు మా అబ్బోడు కడగలేకపోయిండాడని బాధపడతా ఉండాడు. అందుకే ఓదారుస్తా ఉండాను. దానికెందుకు యువరాజ్ బాధపడడం? నువ్విక్కడే ఉంటే ఆ అబ్బాయి మండపం దగ్గర నిజమైన అన్నయ్యలా పోజు కొడుతుంటాడు. అది కూడా నీకు మంచిది కాదు. రండి వెళ్దాం. పదండి వదినా, మనం పోదాము. వాడు తీరిగ్గా వస్తాడులే. అబ్బోడా, త్వరగా వచ్చేసి పదండి. అంతమంది ముందు నువ్వు మాధురి అన్నయ్యగా కాళ్ళు కడగడంతో అందరూ నిన్ను మాధురి అన్నయ్యనే అనుకుంటున్నారు. సరే నిషి, నువ్వు మండపం దగ్గరికి వెళ్ళు, నేను వస్తాను. సరే. ఎక్కడున్నారు భాయ్? మీ ఇంటి ముందరున్నాను. సరే, వస్తున్నాను. అక్క, మొత్తానికి నీ కల నెరవేరింది కేదార్. అవునక్క. అమ్మ కౌశికి ఇలారా. వస్తున్నాను. కాంతో స్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అయ్యా, ఇప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే. నా తల్లి బంగారం. రా కాచి, రా. బాబాయ్, భాయ్ ఇక్కడే ఉన్నాడు, కనపడ్డే. ఎవరి కోసం చూస్తున్నావు నాయనా? ఎవరయ్యా నువ్వు? మీనన్ భాయ్, మీనన్ భాయ్, మీనన్ భాయ్. భాయ్ అస్సలు గుర్తుపట్టలేదు భాయ్. కేదార్, కంగారు పడకు యువరాజ్.
శ్రీమన్మహాగణాధిపతే నమః గణాధ్యక్షాయ నమః. అమ్మా నిష్క, యువరాజ్ ఎక్కడ? ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది మావయ్య, మాట్లాడుస్తానన్నాడు. సర్వమంగళమాంగళ్యే శివే ఈ టైంలో ఫోన్ ఏంటి? యువరాజ్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు బాబాయ్, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం ఈ రోజు ఖచ్చితంగా ఈ పెళ్లికి కాలని వాళ్ళందరితో పాటు ఆ పోలీసోళ్ళు కూడా వచ్చే ఉంటారు. వాళ్ళని కనిపెట్టబోతున్నాం. నీ చెల్లెలి పెళ్లితో పాటు జేడీ కేడీల చావు కూడా ఈ రోజే యువరాజ్. అలాగే బాయ్, మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. అడుగు యువరాజ్. ఈరోజు నా తమ్ముడి ఆత్మ శాంతించే రోజు. ఎవరేమడిగినా కాదనను. నువ్వు అడిగితే అస్సలు కాదనను. అడుగు. అది ఆ జేడీ కేడీలతో పాటు ఇంకొకరిని కూడా వేసేయాలి మీనన్ భాయ్. వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ ఇంట్లో నా స్థానంలోకి రావాలనుకుంటున్నాడు. అలా వస్తే నేను బ్రతకడం కూడా వేస్ట్ బాయ్. వేసేయడమే కదా యువరాజ్, నేను వేసేస్తాను. కష్టమైన పని అయితే ఆలోచించాలి కానీ ఇష్టమైన పని, అలవాటైన పని ఎందుకు చేయకుండా ఉంటాను? నువ్వు కూడా నా తమ్ముడు లాంటి వాడివి. నీ కష్టం వచ్చిందంటే ఎలా ఊరుకుంటాను? ఎవడు వాడు? కేదార్ అని ఈ పెళ్లిలో ఉన్నాడు. అడుగు బాయ్, చూడండి. వాడే బాయ్. చెల్లెల్ని పీటల మీదకి తీసుకొచ్చిన యువరాజ్ రాకుండా అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడేంటి కేదార్? అదే నాకు డౌట్ కొడుతుంది ఆత్రి. ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఆ కేదార్ గాడు బ్రతకూడదు బాయ్. బాయ్తో మాట్లాడింది అక్క వినేసిందా? అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి రా యువరాజ్, అందరూ అడుగుతున్నారు.